చాలా మంది నాయకులు ఈ దేశంలో ఉంటారు. ఎంతో మంది ఎన్నో మాటలు ఇస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే 2019 నుంచి 2024 వరకు ఇష్టం వచ్చినట్టు మాటలు ఇచ్చారు. మాటలు ఎలాంటి మాటలు అంటే, నేను వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ఇస్తాను, నేను వారంలోనే సిపిఎస్ని రద్దు చేస్తాను, ఎంతో మందికి జాబులు ఇచ్చి యువకులను ముందుకు నడిపిస్తానని చెప్పి అబద్ధం మాటలు చెప్పి 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి 2024కి అబద్ధం మాటలు గోడలన్నీ పగిలిపోయాయి కాబట్టే 11కి వెళ్ళి ఇంట్లో కూర్చున్నారు. కానీ యువగలంలో నారా లోకేష్ గారు ఒక క్రెడిబిలిటీతో మాట ఇచ్చాడు, ఒక అకౌంటబిలిటీతో ఒక మాట ఇచ్చాడు. అకౌంటబిలిటీ, క్రెడిబిలిటీ ఉంటేనే మాట మీద నిలబడే నాయకుడు మళ్ళీ మనకు వచ్చాడని చెప్పి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆ యువగలం జోరుతోటి, ఆ యువగలం ప్రభంజనంతో నారా లోకేష్ గారు ఆ రోజు ఇచ్చిన మాట మీద నమ్మి యువకులందరూ నడిచి ఈరోజు ఆయన నమ్మి ముందుకు అడుగేస్తే ఆయన ఆ మాటను నిలబెట్టుకున్నాడు. అందుకనే 15,941 టీచర్ పోస్టులు తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ ఎంతో మందికి కూడా మెగా డిఎస్సి అని అనౌన్స్ చేసినందుకు ఆ మెగా డిఎస్సిని రిలీజ్ చేసి ఎంతో మంది మొహాల్లో, యువకుల మొహాల్లో, యువకులందరూ కూడా ఇక్కడ కూడా నర్సీపట్నంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎంతో వెలుగులతో పండగ చేసుకున్నారు. ఆ రోజు క్రాకర్స్ కాల్చారు. మాకు అట్ లాస్ట్ ఉద్యోగాలు వచ్చాయి, అది నారా లోకేష్ గారు మాట ఇచ్చారు కాబట్టి వచ్చాయని చెప్పి అందరూ కూడా ఆ రోజు సెలబ్రేట్ చేసుకున్నారు. తర్వాత చూసుకుంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు 6,096 ఉద్యోగాలు, అన్ని ఉద్యోగాలని కూడా తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ ఒక పండగ వాతావరణం తీసుకొస్తే ఈరోజు 10,060 ఉద్యోగాలు మన కోసం అని చెప్పి ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి, ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంతో పాటు డేట్ వైజ్ ఇవ్వడం, అంటే మే 15ని ఇన్ని ఉద్యోగాలు ఇవ్వబోతున్నాను, అలాగే మళ్ళీ ఆగస్టు 15ని ఇవ్వబోతున్నాను స్వతంత్ర దినోత్సవం అప్పుడు, మళ్ళీ సెప్టెంబర్లో ఇవ్వబోతున్నాను 15వ తారీఖుని, అక్టోబర్లో ఇవ్వబోతున్నాను 15వ తారీఖునని మాటిచ్చి మాట తప్పకుండా మాట మీద నిలబడి డేట్లతో సహా చెప్పిన ఏకైక క్రెడిబిలిటీ ఉన్న ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం కూడా, యువకుల మొత్తం కూడా, ఇప్పుడు జెన్జీ జనరేషన్ మొత్తం కూడా మాటిస్తే మాట మీద నిలబడతాడు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నారా లోకేష్ గారి గురించి. అలాంటి నాయకత్వంలో మీ అందరం కూడా పనిచేస్తున్నందుకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఈరోజు సుమారుగా 21,955 ఉద్యోగాలు ఈరోజు లాస్ట్ ఇయర్ ఇస్తుంతో, దాంతో పాటు ఈరోజు 10,060 ఉద్యోగాలు మళ్ళీ జాబ్ క్యాలెండర్ కింద రిలీజ్ చేసి, దాంతో పాటు ఆర్సెల్ మిట్టల్ ఈరోజు స్టీల్ ప్లాంట్ ని ఉక్కు కవచం కింద, ఉక్కు సంకల్పంతో ఒకే ఒక జూమ్ కాల్ తో, ఒకే ఒక వాట్సాప్ కాల్ తోటి ఆ స్టీల్ ప్లాంట్ ని 1,50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి ఇక్కడ తీసుకొచ్చి పరోక్షంగా మనకి డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా ఈరోజు చూసుకుంటే సుమారుగా 1,00,000 ఉద్యోగాలు కల్పించే విధంగా, యాన్సిలరీ ఫ్యాక్టరీస్ వచ్చే విధంగా అనకాపల్లి జిల్లాను డెవలప్ చేస్తున్నందుకు ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ ఉత్తరాంధ్ర గౌరవం ఈరోజు ఆర్సెల్ మిట్టల్ ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంట్, అలాంటి గౌరవాన్ని నిలబెట్టడానికి నారా లోకేష్ గారు ఉక్కు సంకల్పంతో ముందుకు అడుగేస్తున్నందుకు ఆయనకు అందరూ కూడా ఈరోజు తోడుగా నిలిచి, ఉత్తరాంధ్ర ప్రజానికం మొత్తం కూడా ఆయనతోటి నిలబడి, ఆయన మాట మీద నిలబడే తత్వాన్ని ముందుకు నడిపించి, రేపు రానున్న రోజుల్లోని ఇంకో 10 ఏళ్ళు కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇలాంటి ఫ్యాక్టరీలు, ఇలాంటి ఉద్యోగాలు మరెన్నో ఇచ్చే విధంగా, ఎందుకంటే మాట మీద నిలబడతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు మాట మీద మాట తప్పను, మడమ తిప్పను, ఈ మాటలన్నీ కూడా ప్రాస బాగుందని ఇష్టం వచ్చినట్టు వాడేశారు. ఆ ప్రాసకి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టిన ప్రజానికం ఒక్కసారి మేలుకొల్పి ప్రతి ఒక్క గ్రామంలోని చెప్పవలసిన అవసరం, బాధ్యత మన యువకులందరికీ ఉంది. అందుకని యువగలం పాదయాత్ర అనేది చిన్న విషయం కాదు. యువగలం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాట ఆయన గుర్తుపెట్టుకున్నాడు, రెడ్ బుక్ తో సహా గుర్తుపెట్టుకున్నాడు. లా అండ్ ఆర్డర్కి అగేన్స్ట్ వెళ్ళిన వాళ్ళని కూడా ప్రతి ఒక్కరికి కూడా వెంటాడుతున్నారు ప్రభుత్వం తరపున లా అండ్ ఆర్డర్, అది కూడా కన్ఫైన్ అయ్యి లాకి. అలాగే ఈ రోజు జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా మాట తప్పలేదు. ఈ రోజు టీచర్స్ ఉద్యోగాల విషయంలోని మెగా డిఎస్సి ఇచ్చి మాట తప్పలేదు, కానిస్టేబుల్స్ కి ఉద్యోగాలు ఇచ్చి మాట తప్పలేదు, జాబ్ క్యాలెండర్ కూడా డేట్ వైజ్ ఇచ్చి ఇప్పుడు మాట తప్పలేదు. అందుకనే నేను నిక్కచ్చిగా, నిజాయితీగా మాట మీద నిలబడి, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా, ఒక బల్ల గుద్ది కొండ బద్దలు కొట్టి నేను ఇది చేస్తాను అని చేసి చూపెట్టే నాయకుడిని
మనం నారా లోకేష్ గారిలో చూడొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ, భవిష్యత్తులో నారా లోకేష్ గారిని అన్ని విధాలుగా కూడా ముందుకు నడిపించి మరింత ఎన్నో జాబులు వచ్చే విధంగా, ఎందుకంటే విశాఖపట్నం కూడా ఈ రోజు మొత్తం సిటీ ఆఫ్ డెస్టినీని ఈ రోజు మొత్తం దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సుందర పిచ్చై కూడా అక్కడ నించొని తన సొంత ఊరైన తమిళనాడు స్టేట్ కూడా వాళ్ళ ఫ్యాక్టరీని పెట్టగల గూగుల్ డేటా సెంటర్ని ఈ రోజు వైజాగ్ లో పెట్టించేలా చేసింది నారా లోకేష్ గారు. అక్కడికి వెళ్ళి అమెరికాకి వెళ్ళినా కూడా, దావోస్కి వెళ్ళినా కూడా ఎన్ని కంపెనీస్ తో మాట్లాడాం, ఎంతమంది తోటి మనం డీల్ చేసాం, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి దాని మీద రివ్యూ చేసుకోవడం కానీ, అలాగే మధ్యాహ్న భోజ పథకంలోని ఏదన్నా కానీ ట్రాన్స్పరెన్సీని మిస్ అవుతే ఆ స్కూల్కి వెళ్ళి స్వయంగా ఆయన అన్నం తిని ఆ మధ్యాహ్నం భోజనం పథకం కూడా అన్ని విధాలుగా కూడా టీచర్స్ సరిగ్గా చూసుకుంటున్నారో లేదో కూడా చూసుకొని హాస్టల్స్కి వెళ్ళి విజిట్లు చేసి ఇలాంటి నాయకుడు ఉండడం అదృష్టంగా భావిస్తూ రేపు ఆయన ఉత్తరాంధ్రకి రావడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలుపవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.